నమస్తే టిఆర్ నిజాం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి మనం చర్చించుకుందాం. అందులో భాగంగా అన్ని పేపర్లోని ప్రధాన వార్తలుగా ఉన్నాయి. అందుకు సంబంధించి ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అల్లూరి లక్ష్మణ్ గారు మొన్న రీసెంట్ గా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఇక్కడ గురుకుల వ్యవస్థలో వంట పాత్రను మారుస్తాను అని చెప్పిండ్రు. ఎందుకంటే దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి కాబట్టి దాని స్థానంలో వెరైటీ పెట్టాలని చెప్పేసి పెట్టిండు. దానికి స్టీల్ పాత్రలో వంటకు సంబంధించిన దాన్ని మార్చిండు. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఎందుకంటే ఆ సామాజిక వర్గాల యొక్క వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపడాలని చెప్పేసి అల్లూరి లక్ష్మణ్ గారు తీసుకున్న నిర్ణయం అయితే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఇక్కడ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం. స్టీలు పాత్రలో వంట వార్పు కార్యక్రమం ప్రారంభోత్సవానికి మంత్రి అల్లూరి లక్ష్మణ్. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ గారు అన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్టీల్ పాత్రలో వంట వార్పు కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రసంగించారు. పాఠశాలలో వంటకు కావలసిన స్టీల్ పాత్రను అందజేసిన అనంతరం మంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో 700 గురుకులాలలో స్టీలు పాత్రలో వంట చేయాలని చెప్తాను. ఎందుకంటే ఇదో శుభపరిణామంగా ఉంటది. ఎందుకంటే పాత్రలో కూడా వాళ్ళకు వేరే పాత్రలో ఉండడం వల్ల వాళ్ళకు ఇబ్బందులు అవుతాయి. వాళ్ళ అనారోగ్యానికి గురవుతాండ్రు. వాళ్ళంతా పేద పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు మన మీద భరోసా పెట్టిండ్రు. కాబట్టి వాళ్ళను ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే మంచి నిర్ణయం తీసుకొని ఆల్రెడీ 700 గురుకులాలకు అది మేము అందిస్తాను అని చెప్పేసి స్టీల్ పాత్రలో వంట చేయాలని చెప్పేసి నిర్ణయించిందని చెప్పేసి చెప్పిండు. విద్యార్థుల సంక్షేమంలో ఆరోగ్యం బలవర్ధక ఆహారం నాణ్యమైన విద్యలో లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి లక్ష్మణ్ గారు తెలిపిండ్రు. పాఠశాలలో భోజన సిబ్బంది పోసిన వెంటనే భర్తీ చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి అలుగురి వర్షిని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి సూచించండి. ఎందుకంటే ఆ గురుకులాలలో ఏమి జరిగినా కూడా ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి ఆ గురుకులాలను బాగు చేయడం మా బాధ్యత కాబట్టి వాటిని మనం అమలు చేయాలని చెప్పేసి వచ్చిన వెమ్మటే చేసినందుకు అల్లూరి లక్ష్మణ్ గారికి మాత్రం అప్రిషియేట్ చేస్తాను సార్. ఎందుకంటే మీలాంటి నాయకులు ఈ సమాజానికి ఉండాలి. ఎందుకంటే పేద కుటుంబంలో పుట్టి పేదల యొక్క బతుకులు మీకు తెలుసు కాబట్టి మీరు వచ్చి రాగానే ఆ గురుకుల పైన మీ యొక్క మార్క్ అనేది కనపడేట్టు చూపెట్టిండ్రు. అట్లాగే సార్ కొన్ని ఏరియాలలో కోతుల బెడద కూడా ఉన్నది. కొన్ని ఏరియాలలో ఇప్పుడు అసలు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం చెట్లు పొదలతోటి నిండి ఉన్నది. అలాంటి వాటిపైన కొంచెం మీరు దృష్టి చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి చిన్న విన్నపాన్ని తెలియజేస్తాను మా తల్లిదండ్రుల పక్షాన. ఎందుకంటే మీరు ఆ పిల్లలను ప్రేమించే వ్యక్తులుగా, ఆ పిల్లల యొక్క బతుకులను బాగు చేసే వ్యక్తులుగా మీకు చిన్న విషయాన్ని టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను సార్ తల్లిదండ్రుల పక్షాన. ఎందుకంటే ఈ రోజు మీరు రాగానే ఆ గురుకులాలు బాగుపడతాయి, ఈ గురుకులాలు మెరుగుపడతాయి అని చెప్పేసి ఒక ఆశ కలుగుతుందని చెప్పేసి కొద్దిమంది తల్లిదండ్రులు కూడా మనతో అన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సామాజిక వర్గం చెందిన, ఎందుకంటే ఈ రోజు ఎవరి సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఆ సామాజిక వర్గాల యొక్క ఆలోచనను రేకెత్తించడంలో, వాళ్ళ ఆలోచనలను ప్రతిబింబించడంలో వాళ్ళ పాత్ర ఉంటది. కాబట్టి మీరు ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఆ సామాజిక వ్యక్తుల పిల్లలను బాగు చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా 100 పాళ్ళు మీపై నమ్మకంగా తల్లిదండ్రులు ఉన్నారు సార్. కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న గురుకులాలలో కొద్ది గురుకులాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా తీర్చాలని చెప్పేసి ఆశిస్తూ తీర్చాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి చిన్న విన్నపాన్ని మీకు తెలియజేస్తాను సార్. ఇంకోటి సార్, అమ్మ పాలు అమృతం పెద్దపల్లి కేంద్రంలోని శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో తల్లి పాల అమృతం అని చెప్పేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరంటారు. అది అలాగే నిన్న వర్షం పడ్డది హైదరాబాద్ లో మొత్తం అతలకు నడి రోడ్డు పైన నరకం కనపడతా ఉన్నది. మరి అంతా ఎక్కడెక్కడ నాలాలు ఆక్రమించి నిర్మాణాలు కావడం వల్లనే దుస్థితి ఏర్పడ్డదని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏరియాలలో చూస్తే అసలు నీళ్లు రోడ్ల మీద పోతాను, ఇక్కడ పక్కకు పోయినట్టు అనిపిస్తారు. ఏ రోడ్డు మీద పోయిన నీళ్లు ఇట్లా తిరిగి రోడ్ల మీద పోయి వరదలు అయి రోడ్లు రెండుతా ఉన్నది. కొన్ని కార్లు కూడా కొట్టుకపోయిన సందర్భాలు ఉన్నాయి. అది చూద్దాం. హైదరాబాద్ లో కుంటపోత 3 గంటల పాటు కురిసిన వాన లోతట్టు ప్రాంతాల రోడ్లన్నీ జలమయం, స్తంభించిన జనజీవనం, ట్రాఫిక్ చక్రబంధం, వాహన చోదకులకు నరకం. కుత్బుల్లాపూర్లోని 15
శాతం బంజారాహిల్స్ 12 సెంటీమీటర్ల వర్షం నమోదైందని చెప్పేసాం. లోటత్తు ప్రాంతాలు మొత్తం జలమయనం అవుతాయి. దీనికి ముందస్తు చర్యలుగా ఆలోచన చేయాలి. నాలాలు ఎక్కడైతే ఆక్రమించిండ్రో దాన్ని ప్రభుత్వం ఆక్రమించి దానికి మళ్ళీ నాలాలను పునరుద్ధరించి ఈ వరద నుంచి కొంచెం ప్రజలను కాపాడాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి చిన్న విన్నపాలు తెలియజేస్తాను.